నరకానికి సిద్ధపడ్డా అంటాడు పౌలు. నీరో చక్రవర్తి కాలంలో పౌల్ని పేతురుని సరసాలో వేశారు. సరసాలు ఎలా ఉంటుందండి? నీరో చక్రవర్తి అంటే మామూలుడా? క్రైస్తవులు ఇళ్ళు తగలబెట్టి గిటార్ వాయించుకుంటూ పిడియలు వాయించుకుంటూ ఇయ్యా ఇయ్యా అన్నవాడు. అలాంటివాడే నీరో చక్రవర్తి. రోమా సామ్రాజ్యం పరిపాలన చేస్తున్నాడు. ఆ టైంలో పేతుర్ని సరసాలు వేశాడు. బాగానే పౌలు కూడా సరసాలు వేశాడు. పౌలు మాటలకు ఒకసారి సత్యమైన దేవుని తెలుసుకోవాలని, పౌలు ఒకసారి రా, బయటికి రా, నీ ప్రభు గురించి చెప్పు అనేవాడు. ఎన్నంతసేపు విని లోపలేండి మళ్ళీ వింటున్నాడు వాక్యం. నీరో చక్రవర్తి వాక్యం వినేవాడు. మళ్ళీ కోపం వచ్చేది. ఏంటి, మీ దేవుడు గొప్పడా, నమ్మకపోతే మేము నరకానికి పోతామా, తీసు లోపలేండి రా అనేవాడు. అలా ఎన్నోసార్లు వాక్యం అన్నాడు కానీ రక్షించబడలేదు. నీరో చక్రవర్తి మారుమూసి పొందలేదు. కానీ పౌలు చెప్పే మాటలకు ఆకర్షించబడ్డాడు కానీ తన జీవితాన్ని మార్చుకోలేకపోయాడు. కానీ రోజు పౌలు పైన కోపం పెరుగుతా ఉంది. అసలు క్రైస్తవులు లేకుండా చేయాలి, అసలు యూదుల్లో లేకుండా చేయాలి. నీరో చక్రవర్తి పగబట్టాడు. ఆ చరిత్ర అంతా చెప్పడానికి టైం లేదు. కానీ నీరో చక్రవర్తి క్రైస్తవుని ఏ రకంగా హింసించాడో హిస్టరీలో చూడండి మీరు. ఆ నీరో చక్రవర్తి క్రైస్తవుని ఎలా హింసించావంటే, ఒక ఇనప కుర్చీ ఉండేది, మంటల్లో బాగా కాల్చేవాడు. ఎర్రగా అయిన తర్వాత క్రైస్తవుని తీసుకొచ్చి ఆ కుర్చీలో కూర్చోబెట్టాడు. అట్నే చచ్చిపోయాడు అన్నమాట. అలా కాకుండా బతికొండంగా శర్మం వలిచేసేవాడు నీరో చక్రవర్తి చేసిన పనులు ఇవి. అంతేకాకుండా బూట్లో మరిగిన తారు పోసి కాళ్ళు పెట్టమనేవాళ్ళు. ఒకటి కాదు, క్రూరంగా ప్రవర్తించే ఆనాడు క్రైస్తవులంతా సావుకు సిద్ధపడ్డారు కాబట్టి, ప్రాణాలు ఎప్పుడూ సిద్ధపడ్డారు కాబట్టి ఈనాడు ప్రపంచమంతా క్రీస్తు రక్షణలోకి వచ్చింది. ప్రైజ్ హల్లెలూయా.